ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ని మనం సస్పెక్ట్ చేసినప్పుడు చాలాసార్లు ఈసీజీ తీస్తామన్నమాట. ఈ ఈసీజీ హార్ట్ అటాక్ వచ్చిన అందరిలో అబ్నార్మల్గా ఉండాలని రూల్ లేదండి. ఎందుకంటే చాలామందికి మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఈసీజీ నార్మల్గానే ఉంటుంది. సో అసలు ఈ ఈసీజీ మీద డౌట్ వచ్చినప్పుడు, లేకపోతే ఈసీజీ నార్మల్గా ఉన్నా సరే చెస్ట్ పెయిన్ అసలు తగ్గట్లేదు, అదేంటంటే టిపికల్ చెస్ట్ పెయిన్ అంటారు. ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే చెస్ట్ పెయిన్ ఎలా ఉంటుంది, గుండె నొప్పి, ఆయాసం, గుండె దడ, వామిటింగ్ వచ్చే సెన్సేషన్, గుండె నుంచి చేతులకి నొప్పిలు వెళ్ళడము, తర్వాత చెమటలు పట్టేయడం. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ట్రోపోనిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి, ట్రోపోనిన్. సో ఈ ట్రోపోనిన్ ఐ అని, ట్రోపోనిన్ టీ అని, ఇలా వివిధ రకాలుగా మనకి మార్కెట్లో ల్యాబ్స్లో ఉంటాయి. ఏదో ఒకటి ట్రోపోనిన్ టెస్ట్ మీరు చేయించుకోండి, సరేనా. ఈ ట్రోపోనిన్ టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే మీకు ఖచ్చితంగా 99% హార్ట్ అటాక్ వచ్చినట్టండి. ట్రోపోనిన్తో పాటు కొంతమందికి క్రియాటిన్ కైనేస్ అనే ఇంకో టెస్ట్ కూడా ఉంటుంది, CKMB అంటారు. సో ఈ క్రియాటిన్ కైనేస్ అయినా చేయించుకోవచ్చు, కానీ దానికంటే ట్రోపోనిన్ కొంచెం యాక్యురేట్ అండి. ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో షేర్